నారును ప్రధాన మడిలోకి మార్చడానికి ముందుగా ప్రధాన మడిని సిద్ధం చేసుకోవాలి. ప్రధాన మడిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గట్టిగా ఉన్న నేలను కల్టివేటర్ లేదా బోల్డ్ ప్లౌ సహాయంతో నేలని చీల్చుతారు. ఈ పనినే దుక్కి దున్నడం అంటారు. దుక్కి దున్నడాన్ని టిల్లేజ్ అని, దుక్కి దున్నగా వచ్చిన ఫలితాన్ని టిల్త్ అని అంటారు. ఈ విధంగా చేయటం వల్ల పాత పంట అవశేషాలు మరియు కలుపు మొక్కల వేర్లు భూమి నుంచి వచ్చేస్తాయి. ఇలా వచ్చిన వ్యర్థాలను ఏరివేయడం వలన క్రితం పంటలోని పురుగుల అవశేషాలను తొలగించి ఈ పంటను రక్షించుకోవచ్చును. ఈ విధంగా నేలను 2 సార్లు దుక్కి దున్నడం వలన మట్టి పిల్లలు పగిలిపోయి నేల గుల్లగా మారుతుంది. ఈ దుక్కి దున్నడం వెనుక మరో కారణం కూడా ఉంది. కొన్ని పురుగులు వాటి కోశస్థ దశ నేలలో జరుగుతుంది. ఈ విధంగా నేలను దున్నడం వలన వాటి ప్యూపాలు బయటకు వచ్చి నశించిపోతాయి. దుక్కి దున్నడం యొక్క ప్రధాన ఉద్దేశం గట్టిగా ఉన్న నేలను గుల్లగా మార్చుట. దీనివలన పంట వేర్లు నేలలోకి సులువుగా విస్తరించి మొక్క ఎదుగుదల మంచిగా ఉంటుంది. నాటు వేయడానికి ముందు ప్రధానమని సిద్ధం చేయడానికి చేయు మరొక ముఖ్యమైన పని దమ్ము. దీని గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. వ్యవసాయం గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.